ఒకసారి ఈ వీడియో చూడండి. మోసం జరిగింది, మా అమ్మగారు చనిపోయారు. నేను వైజాగ్ లో ఆర్కే బీచ్ లో గాంధీ హాస్పిటల్ వేసుకుంటా బాత్రూమ్ దగ్గర ఉండేవాడినండి. ఆయన్ని నా ద్వారాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడేమో మమ్మల్ని మీరు పెద్ద ఫ్రాడ్, మీ నాన్న ఒక తాగుపోతాడు, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, అది ఇదన్న ఫేక్ వీడియో పెట్టాడు. మా అమ్మగారు ఫేక్ వీడియో చూసి మా అమ్మగారు చనిపోయారు. అది కాకుండా హాస్పిటల్కి అయ్యింది 40,000 30,000. నవీన్ అన్ని అన్నాడు 4 లక్షలు అయింది హాస్పిటల్కి, అది ఇదని అన్నాడు. స్కూల్కి వెళ్తే మా తమ్ముళ్ళని మా చెల్లిని నన్ను బాగా మీ నాన్న ఫ్రాడ్ అంట, మీరు ఫ్రాడ్ అంట బాగా ఏడిపించారు. మమ్మల్ని మోసం చేశాడు. కానీ మా డబ్బులు మాకు వస్తాయో లేదో తెలియదు. నవీన్, నువ్వు ఏదైతే పేరెంట్ దగ్గర 50 లక్షలు 60 లక్షలు తీసుకున్నావో అది వేరే ఎస్ఎంఏ పేషెంట్ కి ఇచ్చేద్దాం. అలాగే పేరెంట్స్ దగ్గర కూడా 1 crore దగ్గర ఎక్స్ట్రా మనీ అనేది ఉన్నదో అది కూడా వేరే పేషెంట్ కి అయితే ఇచ్చేద్దాం. అలాగే నాకు కొంతమంది అయితే నాకు బైక్ కొనుక్కోమని అమౌంట్, మెడికల్ ఎక్స్పెన్సివ్స్ కూడా కొంతమంది అమౌంట్ అయితే ఇచ్చారు. సో నేను కూడా ఆ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే ఎస్ఎంఏ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ప్రజలందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, పేరెంట్స్ గానీ ఇప్పుడు నవీన్ గానీ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు. అయినా సరే మనం అందరం కలిసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం వేరే పేషెంట్ కి వెళ్ళేలాగా మనం చూడాలి. ఆ వైపు నుంచి ఏమైనా తప్పు ఉన్నదంటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను ఇందులో వచ్చేసి మెయిన్ నా వల్ల ఒకరికి ఉపయోగపడుతుందనే తప్పితే కనుక నేనేదో సాధించాలి, నేనేదో కోట్లు కుమ్మరించాలి అని అయితే నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. నాకు బైక్ కొనుక్కోమని చెప్పేసి ఒకరు నాకు 50,000 వేస్తే నేను ఆ 50,000 డిఎండితో బాధపడుతున్న ఒక పేషెంట్కి అయితే నేను డొనేట్ చేశాను. కావాలంటే స్క్రీన్ మీద ఇస్తున్నాను, డీటెయిల్స్ కూడా చూడండి. అదే మీ బాబుకి డిఎండి కేసు, అదే డిఎండి ఏదో వచ్చింది కదా. అవునవునవునన్నా, అది మీకు జూన్ లోనే మెసేజ్ పెట్టాము. అప్పుడు వైజాగ్ అవునన్నా పెట్టారు, కానీ నేను ఇగో ఇక్కడ బేబీ కృష్ణకి హెల్ప్ చేయడంలో కొద్దిగా బిజీ ఉండిపోయాను, చూసుకోలేదు. బైక్ అమ్మేసావు కదమని నీ బండి కనుక్కొని చెప్పేసి 50,000 నాకు పంపారు. ఓకే ఓకేనా. సో నాకు ఇప్పుడు బండి కొనుక్కుని ఏ ఇంట్రెస్ట్ లేదు. నీకు 50,000 నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అదే అన్న, ఏముంది, నేను మా అయితే బండి ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, కానీ బాబుకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా. నేను డైరెక్టర్ వాళ్ళ పేరెంట్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇలా నాకు బైక్ కొనుక్కోవడానికి ఇచ్చారు, ఇవి ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు వద్దు, డీటెయిల్స్ అడిగి ఆ బాబు డీటెయిల్స్ పెడితే ఇంపాక్ట్ గురువుకి డైరెక్ట్ నేను 50,000 అనేది ఫోన్పే చేశాను. ఇక్కడ తప్పు ఎటు జరిగింది అంటే నవీన్ అంటే నవీను, పేరెంట్ అంటే పేరెంట్, ఒకవేళ మనీ అంటే మనీ. ఇక తప్పు ఎక్కడ జరిగినా సరే మనం ఏదైతే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఉందో ఎక్కడ మిస్లీడ్ అవ్వకుండా ఎవరైతే ఎస్ఎంఏ పేషెంట్లు అయితే ఉన్నారో వాళ్ళకి చేరేలాగా చూద్దామని నేనైతే అనుకుంటున్నాను. ముందు నుంచి నా గోల్ కూడా అదే. నవీన్, నువ్వు ఏదైతే బైక్ నాకు కొనిసి ఇచ్చాను అని అంటున్నావో అదైతే చాలా తప్పు. అలాగే పేరెంట్స్కి నేను ఏదైతే 1,30,000 అమౌంట్ ఇచ్చానో ఆ అమౌంట్ నువ్వైతే తీసుకున్నావు. ఆ అమౌంట్ నువ్వే పట్టుకొచ్చి వెనక్కి ఇస్తే కనుక విజయవాడలో ఒక పేషెంట్, కాకినాడలో ఒక పేషెంట్ ఉన్నారని తెలిసింది. సో ఈ 1,30,000 పట్టుకెళ్ళి ఆ పేరెంట్కి అయితే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు ఎవరెవరైతే బాగోలేనప్పుడు ఈ అమౌంట్ వేసారో ఆ అమౌంట్, అలాగే నాకు ర్యాపిడో వచ్చిన రెఫరల్ అమౌంట్, ఈ అమౌంట్ మొత్తం ఇప్పుడు ఏ పేషెంట్కి ఇవ్వాలో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డైరెక్టర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఈ అమౌంట్ మొత్తం ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో పెట్టి పేరెంట్కి అయితే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. విత్ ఇన్ అన్ని ప్రూఫ్స్ పెట్టి మరీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను.